దీని అమ్మ దారుణం. ఓ ఇదేం కర్మరా బాబు. బస్ ప్రాక్టీస్ ఖతం. అయ్యా, ప్రపంచంలో పెళ్లి ప్రాక్టీస్ చేసిన ఫస్ట్ పెళ్లి కొడుకు తమరే. పంతులు మర్డర్ అనుకో, బాడీలో ఏ పార్ట్లో పొడిచినా పోతాడు. కానీ పెళ్ళంటే జీలకర్ర బెల్లం తల మీదే పెట్టాలి, తాలి మెళ్ళలోనే కట్టాలి, మెట్టెలు కాళ్ళకే పెట్టాలి. ఇట్స్ ఎ ఫీల్. నో, ఆ సీరియల్ తెప్పించేదా శోభనం కూడా ప్రాక్టీస్ చేసేయచ్చు. అరే మామ, ఆ అమ్మాయి వేరే వాడితో లవ్ లో ఉందని తెలిసి కూడా ఈ ముహూర్తం పెట్టాడు. అవును కదా. నాకెందుకో డౌట్ రా, ఈ పెళ్లి జరగదని. అయ్యా, ముహూర్తానికి టైం అవుతుంది, పెళ్లి కుమార్తెను తీసుకురండి. యో వదిన చూడు, మహాలక్ష్మిలా ఉంది. వాడు తీసుకెళ్తుంది పెళ్లి కూతుని కాదురా, నా ఇజ్జత్ ని. పట్టుకోండి. ఇక్కడ సంతకం పెట్టండి అమ్మా. ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్ యూ. దించండ్రా. సీతనెత్తుకెళ్తే రాముడేం చేశాడో అందరికీ తెలుసు. నేను రావణాసురుణ్ణిరా. వీణ్ణి కొడితే నెల బాధపడతాడు, చంపితే అరక్షణలో పోతాడు. కానీ చచ్చే వరకు నా జీవితంలోకి ఎందుకు వచ్చానా అని వీడు అనుక్షణం బాధపడాలి. నిన్ను టార్గెట్ చేయడం, నీ ఫ్యామిలీని టార్చర్ పెట్టడం ఇలాంటివేం చెయ్యనురా. నాది అనుకున్న దాన్ని ఎవడైనా తీసుకుంటే వాడిది అనుకున్న దాన్ని నేను లాక్కుంటా. నీ జీవితంలోకి ఎవరొచ్చినా అది నాదే. నైస్ ఛాలెంజ్ రా పప్పి. రెగ్యులర్గా నన్ను టచ్ చేస్తానని ఉంటే కోమాలో ఉండేవాడివి. అదే రొటీన్గా నా ఫ్యామిలీని టచ్ చేస్తానని ఉంటే ఈ పాటికి డెత్ బెడ్లో ఉండేవాడివి. కానీ వెరైటీగా నా హార్ట్ని టచ్ చేసావురా, బాగుంది. లైఫ్లో డెఫినెట్గా ఒక అమ్మాయిని ప్రేమిస్తాను. కానీ నాకు చిన్న డౌట్, ఎవడో లవ్ చేసిన అమ్మాయిని నీ లైఫ్లో తెచ్చుకుందాం అనుకుంటే నీకు కాకుండా చేశానే, అదే నేను లవ్ చేసి నా లైఫ్లో తెచ్చుకునే అమ్మాయిని నువ్వెలా తీసుకెళ్తావరా పిచ్చ పప్పి? రాయ్ వాయిస్ ఉంది కదా, నీ వాల్యూమ్ పెంచితే స్పీకర్లు పగిలిపోతాయి. దేఖ్ లూంగా తుझे. తూ సిర్ఫ్ దేఖ్ సక్తా, ముझे రోక్ నహీ సక్తా. పెట్టుకున్నారా? నిన్ను మైండ్లో పెట్టుకున్నా. మైండ్లో మెమరీస్ పెట్టుకోరా. నాలాంటి మందు పాత్రని కాదు, ఏ సెకండ్లో పేల్తానో నాకే తెలీదు. బా అబ్బా, ఏం చాలా వేసినావు భయ్యా. రిజిస్టర్ చరిత్రలో బెస్ట్ వన్ ఆఫ్ ది ఫస్ట్ ఛాలెంజ్ భయ్యా. నీ లైఫ్ లో నీ కాబోయేదాన్ని నీ కాకుండా చేసినందుకు వీళ్ళ లైఫ్ లో వచ్చేదాన్ని లాక్కుంటావా? యు మీన్ కబ్జా? 1 ల్యాండ్ 2 డాక్యుమెంట్స్. వా, నీకు పెద్ద ఫ్యాన్ అయిపోయినా భయ్యా. నాది నీలాంటి లైఫే భయ్యా. ఇలాంటి వాడు తగలేదు, నీలాంటి ఐడియా రాలేదు. నువ్వు సూపర్ భయ్యా. మేడం, నీకోసం ఇద్దరు వెయిటింగ్ ఇక్కడ. ఈ పిల్లతో దగ్గరగా మాట్లాడడం నేను దూరం నుంచి చూశానన్నా.
తాజ్ మహల్ గిఫ్ట్ గా ఇచ్చాడంటే ఆ లవర్ ఇదే అన్న. వాళ్ళు వల్ల పడ్డ పులపప్ప ఇదే అన్న. ఒక్కటి కూడా లేకుండా మనం కొట్టుకుంటుంటే వాడి లైఫ్ లో ముగ్గురా. బలి తోడు బాబా పప్పే నా కీపుని కిడ్నాప్ చేసింది నువ్వా? నీకు కావాలంటే దాన్ని అట్టుకొచ్చి నీ కాలు కాడ పడేసి ఉండేటోడు హలో, కదా. ఆ? తీసుకొచ్చింది పప్పి అన్న కాదు, మరి? ఆ గ్యాస్ బండోడు. ఎరా పెట్టమంటావా కిందోటి పైనోటి బాంబు? ఏమే గుంజుకొస్తే వచ్చుడేనా? చెప్పుడు లేదా? నువ్వెలాగూ చెయ్యట్లేదు కదా బావా, వీళ్ళైనా చేస్తారేమో అని. పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి ఇక్కడ పరువు తీమాక. పప్పి వస్తానబ్బా. హలో, నేను సిఐడి శ్రీమన్నారాయణని. ఎవడ్రా నా ఉడ్పిని తీసుకొచ్చింది? అబ్బా ఇది కూడా కదా. నూకాల్ ఎవర్రా నా తిలక తడక నూకాల్ నూకొచ్చింది. సార్ మీరా? ఇదేంటి సార్, ఆ లైఫ్ లో అమ్మాయిని లాక్కొస్తారంటే నా లైఫ్ లో అమ్మాయిని లాక్కొచ్చి నా జీవితాన్ని బర్బాద్ చేశారు. అయ్యో నూకాల్ ఏమో చేస్తుండ్రా. అది కాదురా ఫ్యాను. ఫ్యాను అని నా ఫ్యాన్ రెక్కలిన కొట్టారు. ఏం చేయలేదు కదా, నిజంగా ఏం చేయలేదు కదా. మన ఇంటికి వెళ్ళి ఇద్దరం మందేసుకున్నాం పా. డేయ్, 1కి 100 సార్లు చెక్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకుని క్లారిటీ తెచ్చుకుని కనపడండి. వాడి లైఫ్ లోకి ఇంకా అమ్మ బాబాయ్ ఏం తెలియనట్టు మాట్లాడతావు? హగ్ చేసుకున్న అమ్మాయికి 2000 ఇచ్చావు, ముద్దు పెట్టిన అమ్మాయికి 5000 ఇచ్చావు, ఐ లవ్ యూ చెప్పిన అమ్మాయికి 10,000 ఇచ్చావు. నువ్వు అక్కడతో రాకుండా అని అమ్మాయిని బొగ్గగిల్లు, దానికి అమ్మాయి ఎక్స్ట్రా పేమెంట్ 5,000 అవుతుంది. ఊరుకోవాయ్. మీరు ఇదంతా నమ్ముతున్నారా? ఇందాక నమ్మలేదు, ఇప్పుడు నమ్మాం. సో క్యూట్. చంద్రుడికో నూలు పోగులాగా థ్యాంక్ యూ. ఏంటి బాబాయ్ గిఫ్ట్లు? ఈ రోజుల్లో అమ్మాయిల్ని పడేయటం వేసిరా, కానీ నీలాంటి వాళ్ళకి పడకుండా కాపాడుకోవటం కష్టం రా. అందుకే గిఫ్ట్లు.